ఈరోజు జూన్ నెల 15వ తారీఖు ఆదివారం 2025వ సంవత్సరం. ఈరోజు ఫాదర్స్ డే. సరే, నలుగురికి మాత్రం నాన్నగారు అనేసి గుర్తొచ్చి నలుగురు పిల్లలు నాకు గ్రీటింగ్ ఫోన్ ద్వారా తెలియచేశారు. అది అలా పక్కన పెడతాం. నెక్స్ట్ రేపు ఆనంద్ గారు, సునీత గారు వాళ్ళ వివాహ వార్షికోత్సవం. రేపైతే ఇప్పుడే ఎందుకు చెప్తున్నామని అనమాట. ఎందుకంటే అవి వాళ్ళ కొద్దిగా తేడా వచ్చింది. ఏ నిమిషం ఎవరు ఏమవుతారు. మొన్న పాపం శామిల్ ఆనంద్ గారు, పాస్టర్ గారు వయసులో ఉన్నాడు. మరి నాకు 80 దాకా వచ్చింది. ఇంకొకటి డౌట్ వచ్చింది. ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, హాస్పిటళ్ళు వాటి జోలికి నేను వెళ్ళను. ఇది మరీ 100కి 1 చెప్తారు. అంతేగాని చాలా బాధపడుతున్నాను. ఉన్నట్టుండి ఇప్పుడు టైము ఆదివారం సాయంత్రం 15వ తారీఖు 7:38 ఇది చిత్రీకరించడమైంది. ఎందుకంటే కొద్దిగా తేడాగా ఉంది. ఒకవేళ దేవుడు ఇవ్వడంతో నా ఆయుష్ అని నాకు డౌట్ ఇచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. పోతే అదే ఆనంద్, సునీత దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట అదేంటంటే, ఈ వాగ్దానాలు తెగ పంపిస్తున్నారండి. అరే బాబు, మీరు వాగ్దానాలు పంపమాకండి. ఏంటి, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు భోజనం చేయాలి? ఓ నిండిపోద్ది. ఆయన బిషప్ కాటూరి ప్రభుదాస్ అంట, ఆయన తప్పనిసరిగా 2 పంపుతాడు. అయ్యా బిషప్ కాటూరి ప్రభుదాస్ గారు నాకు వీడియోలు పంపమాకండి. ఇంకొక ఆయన 4 పంపించాడు. ఆయన పేరేంటి, మెకనాస్ గోల్డ్. ఆయనేమో రమేష్ అనే పాస్టర్ గారిది జన్మదినం అంట. 1, 4 ఇది పంపించాడు. ఇవన్నీ నిండిపోతే ఎప్పుడు డిలీట్ చేసుకుంటూ కూర్చోవాలి, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఎప్పుడు మాట్లాడాలి. అరే బాబు, మీకు దండాలు పెడతాను. నేను దైవ సేవకుడినే. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను బైబిల్ చదువుకోవాలి, నేను భోజనం చేయాలి, స్నానం చేయాలి. మీరు ఎవ్వరు నాకు. ఒక ఆయన మనోకరణ్, ఆ మనోకరణ్ గారికి కూడా నేను చేతులు దండం పెడుతున్నాను. నాకు మీరు ఇది వీడియోలు కానీ మెసేజ్లు కానీ ఏం పంపమాకండి వాట్సాప్లో. ఏంటి అసలు ఒక్కసారికి ఒక 70-80 పంపించేస్తున్నారు. ప్లీజ్ ఎవరు పంపమాకండి. నా మనల్ని నన్ను ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నాను. 80 ఏళ్ళకి దగ్గర వచ్చాను. ఎందుకయ్యా ఇలాగ పంపుతారు? దేవుడిని ఎరగని వాళ్ళు ఉన్నారు. ఆ విశ్వాసులకి మీరు పంపండి, వాడిని బలపరిచి వాడి కోసం ప్రార్థన చేయండి. మరొకసారి టుమారో మిస్టర్ ఆనంద్ కుమార్ అండ్ సునీత వారి యొక్క వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంలో నిండు మనసుతో నేను వారిని దీవిస్తున్నాను. మన వినికిడిలో అంటే ఇప్పుడు గాంధీబొమ్మ సెంటర్లో ఏదైనా తిందాం అంటే డిన్నర్ లేదా చపాతీ ఏదైనా తిందామని వచ్చాను. ఇక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది సీరియస్ మ్యాటర్. నన్ను హైలైట్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ బాగా పెయిన్ వచ్చింది. ఎవరితో చెప్పుకోవాలి? ఏమో వాటితో నాకు ఆయుష్ మూడిందేమో. అందుకని డౌట్ వచ్చి ఈ వీడియో చేస్తున్నా. పని కట్టుకొని వీడియో చేస్తున్నా. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. చోటు అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఫ్రెండ్ అంటే నా అంత వయసు కాదులే, నా వయసులో సగం కూడా ఉండదు. అతను ఒక రకమైన సెగ్గెడ్డ లాంటి దాంతో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వమని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.